ఎస్సీ వర్గీకరణ వద్దు అని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణం పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణ వద్దు అని నినాదాలు చేశారు. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని పాత బస్టాండు అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం జరిగినది. అనంతరం రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానియేల్ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేయడం ఎస్సీ దళిత బిడ్డలను విడదీయడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బిల్లును ఆమోదించిన దానిని మేము ప్రజాసంఘాలు అందరం కలిసి వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానియేల్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీ ప్రసాద్, రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు ఆకుమల్ల ప్రణయ్ కుమార్, రాష్ట్ర సమన్వయకర్త మేకల ఓబులేసు, అరుణ్ కుమార్, సంగటి పుల్లయ్య, సాత్రి లక్ష్మయ్య, చంద్రబాబు, పందిటి మోహన్, నాగరాజు, నారాయణ రామారావు మరియు దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తలపెట్టి ఉన్నాము. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధము. అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి దళితులను విడగొట్టి ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ బిల్లును మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి, ఇంపార్టెంట్ అయినవి ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, సూపర్ 6 ఉంది, ఎన్నో ఉన్నాయి, ఉద్యోగాలు అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రతలు అయితేనేమి, ఇవన్నీ ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులను, ఈ రాష్ట్ర ప్రజలను, ఈ దేశ ప్రజలను ఆ మైండ్ను డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారని మేము ఆరోపిస్తున్నాము. ఇదే కాకుండా రోజుకొక దొంగతనాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం ఈ యొక్క దళితులను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా ఈరోజు చట్టసభల్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము. మీ ఎన్డీఏ కూటమి మీ భరతం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకా నాతోటి ఇంకా చాలా మంది ఉన్నారు, మంచిగా 2 నిమిషాలు మాట్లాడతారని తెలియజేసుకుంటూ జై భీమ్. ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం రోజులు అయింది. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పదే ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉందో చట్టసభలో పెట్టాలా, ఏకవన్ కమిషన్ గా వేసి హఠావుడిగా ఈరోజు మంత్రివర్గం ఆమోద ముద్ర తెలిపింది. ఆమోద ముద్ర ఎంతవరకు ఐక్యత కాదు. 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? దళితులను విడదీయద్దు, కలిసి ఉండాలా, వాళ్ళు రాజ్యాంగం వైపు అడగేయాలా, వాళ్ళు కలిసి ఉంటే రాజ్యాంగం వైపు అడుగులేస్తారని, విభజించి పరిపాలించాలని ఎన్డీఏ కూటమి తన సూపర్ 6 పథకాలు పక్కన పెట్టి దానిలను మర్చిపోయే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపి దీన్ని పబ్లిక్ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి దళితులు ఏ ఉద్యమాలు చేయకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఓన్లీ దీనికన్నా ఉండే విధంగా ఈ ఎన్డీఏ కూటమి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. గతంలో ఇదే వర్గీకరణ బిల్లు పెట్టి టీడీపీ గవర్నమెంట్ ఆనాడు ఎంత పతనమైందో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి 2004లో. ఇప్పుడు మళ్ళా అదే పద్ధతిని తెరపైకి తెస్తుంది. దాదాపు 60 లక్షల మాలలు ఉంటే 33 లక్షల కిందనే 35 లక్షల కింద చూపించడం జరుగుతుంది. 60 లక్షలు ఉంటే ఈరోజు 2025 2011 ఎట్లా తెస్తావు? 2011లో రెండు రాష్ట్రాలు కలిసినాయి. ఈ పొద్దు 2 రాష్ట్రాలు విడగొట్టినావు. 2 రాష్ట్రాలు విడగొట్టినాక కులగణన జరగకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు
ఏబిసిడి వర్గీకరణ చేస్తానంటే పాత కులగణన తీసుకుని చేస్తామంటే ఒప్పుకోం. కొత్తగా కులగణన జరగాల. కులగణన జరిగిన తర్వాత ఎవరు మాట ఎంత ఇచ్చినా మాకు సమ్మతమే. అట్ట లేకుండా నీ ఇష్టాచారంగా నువ్వు అడ్డగోలు విభజన చేస్తానంటే ఊరుకునేదే లేదు. నీ ఆఫీసు ముట్టడిస్తాం, నీ అసెంబ్లీని ముట్టడిస్తాం. నీకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉండదు. ఇంతటితోనే నీకు ఎన్డీఏ కూటమి భూస్థాపితం జరుగుతుందని అందరి మాలల పక్షాన తెలియజేసుకుంటూ జై మాల, జై మాల.